నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. ముందుగా మీకు మాఘ పౌర్ణిమ శుభాకాంక్షలండి. మీకు కూడా తల్లి, ప్రేక్షకులకు అందరికీ కూడా. రేపటి రోజున మహిమాన్వితమైన రోజు ఖచ్చితంగా. అటు పౌర్ణిమ అంటేనే సకల కళలో సంతరించుకొని ఉంటాడు చంద్రుడు. ప్లస్ చంద్రుణ్ణే తన శిరస్సును ధరించి ఉంది మన లలితమ్మ. లలితా జయంతిగా కూడా జరుపుకుంటారు రేపు. మరి లలితాదేవి జయంతి కాబట్టి ఖచ్చితంగా లలితా సహస్రనామాలు మనం ప్రతినిత్యం చేసుకుంటూ ఉంటాం. లలితమ్మని కొలవని రోజు అంటూ ఉండదు చాలా మందికి కూడా. మరి అమ్మవారు ఉద్భవించినటువంటి రోజుగా భావించేటటువంటి ఈ రోజున ఎలా వినియోగించుకోవచ్చండి? తప్పకుండా అమ్మ. లలిత అమ్మవారు ఉద్భవించినటువంటి విధి విధానం కావచ్చును, ఏ విధంగా అమ్మవారికి సంబంధించినటువంటి సాధన చేస్తే ఫలితం వస్తుంది అనేటువంటి విషయం కావచ్చును, అన్ని విషయాలు ఒకసారి చూసుకుందాము. వాస్తవానికి కూడా అమ్మవారు ఉద్భవించడానికి కారణం ఒకటి ఉంది. అంటే చాలా మనకు శాస్త్రంలో చెప్పబడుతున్నటువంటిది ఏమిటి అంటే, భాండుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఒక వరం పొంది ఉంటాడు బ్రహ్మ వద్ద. ఆ వరం ఏమిటి? ఇప్పుడు వాస్తవానికి భాండం అంటేనే ఒక ధనము లాంటిది మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. కనుక ప్రపంచంలో సృష్టి జరగకుండా కంప్లీట్గా కూడా తన వద్దే ఉండేటువంటి విధంగా ఒక వరం పొంది ఉంటాడు. మరి ఈ వరము పొందినటువంటి ఆ యొక్క భాండుడు అనేటువంటి రాక్షసుడు నన్ను ఎవరు కూడా దేవతామూర్తులు అంటే వారందరూ కూడా ఆల్రెడీ అమృతాలు స్వీకరించి వారందరికీ ఎవరికి మరణం లేదు, అటు పిమ్మట నన్ను ఎవరు కూడా చంపకూడదు అనేటువంటి వరం పొందుకొని నన్ను చంపాలి అనుకుంటే ఉన్నటువంటి దేవతామూర్తులలో అందరి నుండి కూడా ఒక్కొక్క అవయవాన్ని ఎవరైతే దానంగా ఇస్తారో అందులో నుండి ఎవరైతే ఉద్భవిస్తారో వారు మాత్రమే నన్ను చంపాలి అనేటువంటి విధంగా ఆ యొక్క వరాన్ని పొంది ఉంటాడు. అంటే సృష్టి కార్యం అనేది లేకుంటే ఎక్కడ కూడా పిల్లలు అనేటువంటి జన్మించరు. ఆ విధమైనటువంటి కామము, ఆ వీర్యం రెండింటిని కూడా వాని వద్దనే ఉంచుకునేటువంటి పరిస్థితి. అటు పిమ్మట ఎక్కడా కూడా సృష్టికారం అనేటువంటి జరగడం లేని సందర్భంలో దేవతలందరూ కూడా వారి వారి అవయవాలన్నింటినీ కూడా హోమగుండంలో వేస్తే అప్పుడు ఉద్భవించినటువంటిది లలిత అమ్మవారు వాస్తవానికి కూడా. ఆ విధంగా ఉద్భవించి చిన్న పిల్లలను అమ్మవారు అంటే మన తల్లి ఏ విధంగానైతే లాలిస్తూ ఉంటుందో ఆ విధమైనటువంటి విధంగా అమ్మవారు మనల్ని లాలించేటువంటి విధంగా ఉంటుంది. కనుక లలిత అమ్మవారు, లాలిత అనేటువంటి పేరు. ఇంకా లోకాతీతమైనటువంటి లావణ్యం ఉంటుంది కనుక అమ్మవారు లలిత అమ్మవారుగా చెప్పుకోవడం జరుగుతుంది ఇక్కడ. కనుక ఆ విధంగా ఉద్భవించినటువంటి అమ్మవారు ఆ యొక్క రాక్షసుని సంహరించిన తర్వాత అప్పుడు సృష్టి కార్యాలు జరగడము చక్కగా కూడా ఉంటుంది. అయితే మరి ఈ విధంగా ఉద్భవించినటువంటి అమ్మవారుకు మనం అందరికీ తెలుసు లలిత సహస్రనామాలు చదువుకోవడము ఈ యొక్క మాఘి పౌర్ణమి రోజు అనేటువంటిది. కానీ విశేషంగా అమ్మవారుకు తాంబూలం అంటే ఎంతో ప్రీతి. విన్నారా? సంస్కృతంలో కూడా ఒక చక్కటి పేరు ఉంటుంది. అయితే తాంబూలం ఎవరైతే వేసుకొని అమ్మవారికి సంబంధించినటువంటి ఇప్పుడు మనం చెప్పేటువంటి నామం చదువుతారో ఏది రేపు పౌర్ణమి రోజు నాడు విశేషంగా అమ్మవారు వారికి ప్రసన్నమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. విన్నారా? అయితే మరి ఏ మంత్రం చదువుకోవాలి అనేటువంటి విషయము చెబుదాము. ఈ విధంగా అమ్మవారు ఉద్భవించింది కనుక మనకి యొక్క మాఘి పౌర్ణమి రోజు నాడు ఇంకా చాలామంది కూడా విశేషంగా స్నానం ఆచరించాలని, నదీ స్నానాలు కానీ సముద్ర స్నానాలు కానీ ఇవన్నీ కూడా ఆచరించాలని చెప్పడం జరుగుతున్నది. కుదిరితే రేపు స్నానం చేసేటువంటి నీటిలో గంగాజలంతో పాటుగా ఒక 2 చుక్కల పాల చుక్క వేసుకొనైనా స్నానం చేయవచ్చును. విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. లేదు ఎక్కడైనా బావి ఉన్నా కూడా బావి నీటితో
స్నానాన్ని ఆచరించినా కూడా మంచి ఫలితం ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. హ్మ్. అయితే ఇక్కడ శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని ఎవ్వరైనా కూడా చేసుకోవచ్చు. ఏది? మనకు ధ్యానం రూపకంగా. ఇక్కడ ఈ యొక్క మాఘ పౌర్ణిమ రోజు నాడు విశేషంగా తాంబూల చరవణం హ్మ్. చేస్తూ హ్మ్. ఎవరైతే శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని ఒక 1000 సార్లు హ్మ్. లేదా మినిమం అయితే ఒక 108 టైమ్స్ రేపు సాయంకాలం 5:30, 6 దాకా ఉంది ఉంది. కనుక కుదిరితే ఉదయం ఒక గంట, గంటన్నర టైం అనేది స్పెండ్ చేయండి. ఎందుకు అంటే ఒక నిమిషం అండి. ఇందాక తాంబూల చరవణ అన్నారు. తాంబూల చరవణ అంటే నమలటం. తెలియని వాళ్ళ కోసం. అందరికీ అంతే, తెలియాలని అంతే, లేదు అంతే. కదా! తాంబూలం అంటే నవ్వులుతూ చక్కగా. అంటే వేసుకొని చదవచ్చా అండి మరి? 100% వేసుకొని లోపల చదవ ధ్యానం చేసుకోమంటున్నారు. శ్రీమాత్రే నమః, అమ్మవారికి శ్రీమాత్రే ఎంతో నమః. ప్రీతి హ్మ్. తాంబూలం అంటే. అంతే ఇగ. హ్మ్. కనుక తప్పకుండా తాంబూల చరవణం చేసుకుంటూ శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని మీరు హ్మ్. ఒక 1000 సార్లు చదవండి. ఉద్యోగ, అదే విధంగా హెల్త్ రిలేటెడ్ అసలు ఎలాంటి సమస్యలున్నా కూడా అక్కడ ఏ విధంగానైతే ఆ యొక్క రాక్షసుని సంహరించిందో అమ్మవారు, ఆ విధంగా మనకుండేటువంటి కష్టాలే రాక్షసులతో అంతే. సమానంగా భావన చేసుకోవాలి ఇక్కడ. 100% మన కష్టాలే మన రాక్షసులు. కనుక మీరు గనుక ఆ యొక్క అమ్మవారిని ఆ విధంగా చక్కగా జపం చేసుకొని, ఆ జపతీర్థాన్ని కూడా మీరు స్వీకరించవచ్చు. హ్మ్. విన్నారా? హ్మ్. ఆ విధంగా చేసుకున్నట్టయితే ఈ యొక్క హ్మ్. మాఘి పౌర్ణమి రోజు నాడు రైట్. అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. అద్భుతం. అయితే ఈరోజు సాయంత్రమే అంటే ఈరోజు శుక్రవారం. ఈరోజు సాయంత్రమే మొదలు కాబోతోంది పౌర్ణిమ. అవును. రేపు అంటే మనకి సూర్యోదయానికి ఏదైతే తిథి ఉందో దాన్ని మనం కన్సిడర్ చేస్తాం. అవునమ్మా. పౌర్ణిమ ఘడియ రేపు కూడా ఇవాళ కూడా ఉంది, రేపు కూడా ఉంది. మరి రేపే ఇవాళదేమంటారు? చేసుకోవచ్చు. రేపే చేయాలి. రేపే చేయండి చక్కగా కూడా. హ్మ్. రేపు పొద్దున్నే ఉదయము చేసుకోవచ్చా రేపు మీరనేది? ఉదయం చక్కగా కూడా సూర్యోదయం కంటే ముందే లేసేసి హ్మ్. చక్కగా కూడా ఇంటి పనులన్నీ చేసేసుకొని, మనం చెప్పినటువంటి విధంగా స్నానాన్ని ఆచరించి, కుదిరితే ఇంట్లో అద్భుతమైనటువంటి ధూపం వేయండి. హ్మ్. మనం ఎన్నో కూడా చెప్పి ఉన్నాము. హ్మ్. ఆవు నెయ్యి, అదే విధంగా కర్పూరము, ఒక 4 లవంగాలు ఇవన్నీ కలిపి మీరు ధూపం వేయండి. హ్మ్. వేసిన తర్వాత దూది స్టిక్స్ అవన్నీ మార్కెట్‌లో దొరుకుతున్నవి. అవి గూడా వెలిగించుకోండి. రైట్. నెగెటివ్ ఎనర్జీ గాని, అద్భుతమైనటువంటి వాతావరణం ఉంటుంది. చాలా అంటే చాలా మంచి రోజు. రేపటి విన్నారా అమ్మ? రోజున. ఖచ్చితంగా వినియోగించుకోవాలి మన వాళ్ళందరూ కూడా. హ్మ్. సో, మాఘమాసంలో వచ్చేటటువంటి పౌర్ణిమ అన్ని పౌర్ణిమల్లో ఒక ఎత్తయితే మాఘమాసంలో వచ్చే పౌర్ణిమ మరో ఎత్తు. ఎందుకు అంటే లలితా జయంతి కాబట్టి ఖచ్చితంగా కుదిరితే చేసుకుందాం. ఆ! హ్మ్. కుదిరితే రావి చెట్టు వద్ద ఎక్కడైనా ఉంటే కూర్చొని హ్మ్. జపాన్ని ఆచరించండి. రైట్. విన్నారా? రైట్. చాలా ఇంట్లో కాస్త ఇబ్బందికరంగా ఉంది. మా ఇంట్లో కుదరటం లేదు. హ్మ్. లేదా మా అమ్మాయి బాలేదనో, లేదా ఇంకేదో ఏమైనా ఉన్నట్టయితే మగవారైనా కూడా ఈ జపాన్ని చేసుకోవచ్చు. ఇది వారికి, వీరికి అనేది ఏదీ లేదు. హ్మ్. తప్పకుండా నమ్మకంగా చేసుకోండి. చక్కగా కూడా మంచి తాంబూలాన్ని తీసుకోండి. చక్కగా కూడా తుడుచుకొని, మంచిగా దవడకు వేసుకొని హ్మ్. జపాన్ని చేయండి. తప్పకుండా. మంచి ఫలితం ఉంటుంది. చాలా చక్కటి విషయాన్ని మాకు తెలియజేశారండి. కృతజ్ఞతలు. నమస్కారం. మహాదేవ.